పదండ్రా క్రికెట్ ఆడదామా. క్రికెట్ ఆడాలంటే బాల్ ఉండాలి కదా, గిరి దగ్గర ఉంది కదా. నా దగ్గర ఎక్కడుంది, అది నిన్నే బయలుపోయింది. మరి ఇప్పుడు బాల్ ఎవరి దగ్గర లేదా? ఒకరి దగ్గర ఉంది నా బాలా. అవునా? నేను చెప్పిన నేను అడిగి తీసుకురాబో. వాడీడు ఏమే ఓరి దగ్గర బాలే కాదు, బ్యాట్ కూడా ఉన్నది. బ్యాటే కాదు, వాడి దగ్గర ఫుట్బాల్ ఉన్నది, వాలీబాల్ కూడా ఉన్నది. వాలీబాలే కాదు, ఓరి దగ్గర షటిల్ బ్యాట్ ఉంది, టెన్నిస్ బ్యాట్ కూడా ఉంది. ఇన్ని పెట్టుకొని ఉన్నాడా? అడిగితే ఇస్తాడా? ఈడు పోనీ ఓడన్నా ఆడుకుంటాడా? లేదు, ఆటాడే వస్తువులన్నీ తీసుకొని ఆడుకోకుండా అట్నే కూర్చొని ఉన్నాడు. ఎవడ్రా బుడా ఆడుకునే వస్తువులు పెట్టుకొని ఆడుకోకుండా ఉండేదే? పదండి, ఒక తలకాయ పగల కొడతాను. పగల కొట్టేస్తాను. ఈడే ఏం కావాలా? ముందు మీ తలకాయలు పగల కొట్టాలా? అమ్మా, ఎవరు మే నువ్వా? అమ్మా, నేను మీ చిన్న కొడుకుని. పట్నం పోయి పరువు పెంచుకోరమ్మంటే జడలు పెంచుకొని వస్తావా? అమ్మా, ఇదే ఇప్పుడు నాని అన్న ట్రెండ్. ఆయా సార్ చాట ఇరిగిపోతుంది. మర్యాదకు పోయి ఆ పిల్లకలు కట్ చేసుకుంటా. అమ్మా, నీ కోసం శారీ తెచ్చినా, నా బంగారు కొడుకు. అమ్మా, తప్పించుకునేనా? తిన్నావో లేదో, ప్రసవ్ పై రానాయన తిందువా? సరేమా. ఏంది వీడు ఫ్రెష్ అప్ అయి వస్తానని చెప్పి ఇంతవరకు రాలేదు? ఏమిరా చేస్తున్నావా? తల మొత్తం పెయిన్లు పట్టిపోయిండాయి. మా పెంచిన తీసి కాదు పోషించేది. లేదురా, నీట్గా నూనె పెట్టి నున్నగా దూకోవాలా. ఏమే ఈ అమ్మాయి ఎవరో? కటింగ్ చేసుకుని చిన్న కోడి వేసుకుంటేనే కోడి మెడకి తిప్పినట్టు తిప్పేస్తాడు. ఏమి చేసేదో? నిన్నే అడుగుతున్నదా? ఎవరు ఈ పాప? మీ పాపేనైనా పరువు మొత్తం గంగలా కలిపి కారు భలే దోలుతున్నావు మావా. లేకపోతే నీలాగా సైకిల్ దొక్కే అర్థం అనుకునేవా? ఏ కారు ఎంత దోలాలి, ఏ కారు ఎంత రేట్ ఉంటుంది, ఏ ఇంజిన్ ఎక్కువ మైలేజ్ ఇస్తుంది, ఈ విధంగా కార్లో ప్రతి అణువు తెలిసిన అతి తెలివైన నేను ఒక్కనేరా. నీలాగా తెలివి తక్కువ కాదా? పెట్రోల్ బంక్ వచ్చింది, పెట్రోల్ వేసుకోమదాం. సార్ ఎంతకి సార్ ఏమంటారు? ట్యాంక్ ఫుల్ చెయ్యి. ఓకే సార్, ట్యాంక్ ఓపెన్ సార్. ఏవా ట్యాంక్ ఓపెన్ చేయమంటే డిక్కీ ఓపెన్ చేయనా సార్? జబర్దస్త్ లో మీకు యాక్ట్ చేసే అవకాశం ఎలా వచ్చింది? అయినా ఒక్క ఎపిసోడ్ లోనే కనబడ్డారు, మిగతా ఎపిసోడ్లో ఎందుకు లేదు అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. మణితో మనసారా ఎపిసోడ్ నెంబర్ 5కి స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్య మేము జబర్దస్త్ లో యాక్ట్ చేసామనే విషయం వీళ్ళు చాలా మందికి తెలిసే ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది కామెంట్ చేసేవాళ్ళు మిమ్మల్ని ఒక్కసారైనా జబర్దస్త్ స్టేజ్ మీద చూడాలని. ఈరోజు వాళ్ళందరి ఆశీర్వాదమే నిజమై ఈటీవీ నుంచి పిలుపొచ్చింది. ఈటీవీ అంటే మనలో చాలామందికి ఒక ఎమోషన్. ప్రత్యేకంగా నాకు ఈటీవీ అంటే చాలా ఇష్టం. నాకు ఒక చిన్ననాటి జ్ఞాపకంలాగా పంచతంత్రం, భాగవతం, చిన్నప్పుడు మా అమ్మతో కలిసి చూసిన సీరియల్స్ ఎన్నో. ఇక డి, జబర్దస్త్ లాంటి అనేక రకాల షోస్తో ఎంతోమంది ఆర్టిస్టులకి జీవితాన్ని ఇచ్చింది ఈటీవీ. ఇక అలాంటి ఈటీవీలో, మన చిన్ననాటి జ్ఞాపకమైన ఈటీవీలో మనం కూడా ఒక జ్ఞాపకం అవుదామని వెళ్ళాం. దానికి అనుగుణంగానే నేను, గిరిచరణ్ పండన టీంలో యాక్ట్ చేయడం జరిగింది. ఆ స్కిట్ని నేనే రాశాను. పండన కూడా మాకు బాగా సహకరించారు. ఇక జబర్దస్త్లో కంటిన్యూ అవుతారా అంటే ప్రస్తుతానికి లేదండి. కారణం మన అన్బీటబుల్ కల్చర్ ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి అంతరాయం ఏర్పడడం, రెండోది చిన్న చిన్న సినిమా అవకాశాలు కూడా రావడం. మన ప్రేక్షకులకి ఇంకొక శుభవార్త కూడా ఏంటంటే, మేము శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా యాక్ట్ చేయడం జరిగింది. నేను, గిరిచరణ్ ముగ్గురమే ఒక స్కిట్ చేశాము. అది కూడా మన ఈటీవీలో March 15th టెలికాస్ట్ అవుతుంది. తప్పకుండా చూడండి. ఇక పండన్నతో పర్ఫామ్ చేసిన జబర్దస్త్ పూర్తి వీడియో కూడా నిన్నే యూట్యూబ్లో రిలీజ్ అయింది. వీలుంటే దాన్ని కూడా ఒకసారి చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆల్రెడీ కామెంట్ చేయండి అని నేను అడగకపోయినా జబర్దస్త్ ప్రోమోలో మమ్మల్ని చూసి మీ ఆశీర్వాదాన్ని కామెంట్ రూపంలో అందించారు. ఆ ప్రోమో కామెంట్లను చూసిన రష్మి గారు శ్రీదేవి డ్రామా కంపెనీలో మాతో ఏమన్నారంటే, 4 సంవత్సరాలుగా ఛానల్ రన్ చేస్తూ ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాకుండా అంతమంది పాజిటివ్గా మీ గురించి కామెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అని పొగిడారు. ఇదంతా మీ వల్లే. ఇంతలా మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ శిరస్సు ఉంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నా కలం, నా గలం మీ సేవ కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయని మరొక్కసారి మనవి చేసుకుంటున్నాను. ఇట్లు మీ మణి. నమస్కారం.
మచ్చా ఇదే నా జీవితంలో లాస్ట్ పెళ్లి చూపులు రే నా గురించి మంచిగా చెప్పి పెళ్లి సెట్ చేయరా. నీకేం మావా ఏదో మందు సిగరెట్ అప్పుడప్పుడు ఆన్ చేస్తావు అంతే కదా. ఇలాంటి అలవాట్ల గురించి తెలిసే నాకు ఇంతవరకు పెళ్లి కాలే. ఇలాంటివి కావు, నా గురించి మంచిగా చెప్పురా. నేను చూసుకుంటా పద మావా. అమ్మాయి కొద్దిగా వయసు అయినట్టుగా ఉండదే. నువ్వే చెప్పాలి వయసు గురించి. పెళ్లి కొడుకు ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా? చెడు అలవాట్ల అటంటే ఏమని కూడా తెలీదు. మందు సిగరెట్ ఆన్సు. ఆన్స్ అంటే ఏంది మచ్చా? చూడు అట్లాంటోడు మా మామ. పెళ్లి కొడుకు నాకు నచ్చలేదు. వాడు 20 సంవత్సరాల ముందు నన్ను చూడండి వచ్చినాడు. అతయ్ నాయనా యావా నాయనా ఫోన్ నాయనా. చిన్నోడు ఆల్రెడీ చూస్తున్నాడు కదా, ఓడొక గంట సోపు చూస్తాడు, నువ్వు ఒక గంట సోపు చూడు. కొన్ని సంవత్సరాల తరువాత నాయనా యావరా కళ్ళు సరిగ్గా కనబడలేదు నాయనా. చిన్నోడు ఆల్రెడీ కళ్ళజోడు వేసుకొని ఉన్నాడు కదా, ఓడొక గంట సోపు వేసుకుంటాడు, నువ్వు ఒక గంట సోపు వేసుకో. 24 గంటలు ఫోన్ వాడుతా ఉంటే కళ్ళజోడు కాకుండా ఇంకేం వస్తుంది? కాబట్టి పిల్లలకి కావచ్చు పెద్దలకి కావచ్చు, ఫోన్ ఎంత దూరంగా ఉంటుందో కళ్ళజోడు కూడా అంతే దూరంగా ఉంటది. ఇదే నేను గిరి చరణ్ చదువుకున్న ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల కన్నావరం. మాకు చదువు నేర్పిన ఈ పాఠశాలకి మీ అందరి సహకారంతో మనమంతు సహాయం చేద్దామని కొన్ని రోజుల ముందు సార్ వాళ్ళతో డిస్కస్ చేసి విద్యార్థులు ఆడుకోవడానికి ఉపయోగపడే స్పోర్ట్స్ ఐటమ్స్ అందిద్దామని నిర్ణయించుకున్నాం. దాంతోపాటు బోధనాభ్యసన సామగ్రి టిఎల్ఎం అంటే పిల్లలకు పాఠం చెబుతున్నప్పుడు ఆ పాఠం వాళ్ళకి బాగా అర్థమవడానికి కొన్ని రకాల వస్తువులను చూపిస్తూ పాఠం చెబుతారు. వాటిని టిఎల్ఎం టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటారు. వాటిని కూడా విద్యార్థులకు ప్రొవైడ్ చేశాం. ఇక పిల్లలందరికీ నోట్బుక్స్, పెన్స్ అందించాం. జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీలో యాక్ట్ చేయగా వచ్చిన డబ్బులతో వీటన్నిటినీ పిల్లలకు అందిస్తున్నాం. జబర్దస్త్లో మేము యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ స్టేజ్ మీద కూడా చూడొచ్చు మీరు. కన్నావరం అనే మన గ్రామం పేరు ఆ స్టేజ్ మీద కనబడుతుంది. కారణం ఒక గ్రామం నుంచి ఒక టీం కావచ్చు, ఎవరైనా మీరైనా కావచ్చు, మేమైనా కావచ్చు, కష్టపడితే ఎంత దూరమైనా వెళ్ళొచ్చనే దానికి ఒక ఉదాహరణగా నిలబడాలని ఆ జబర్దస్త్ స్టేజ్ మీద మన ఊరి పేరు కన్నావరం అని పెట్టడం జరిగింది. మీరు తలుచుకుంటే ఏమైనా సాధించగలరన్నమాట. సాధించాలనే తపన మీలో ఉంటే మిమ్మల్ని అసలు ఎవరూ ఆపలేరు. మీరు నిరంతరం కష్టపడాలంతే. మీరు కూడా మీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఎంతో కొంత సహాయం చేస్తారని ఈ వీడియో చేస్తున్నాం. మనం చదువుకున్న పాఠశాలలు మనకి ఎంతో ఇచ్చాయి, వాటికి ఎంతో కొంత తిరిగిద్దాం. ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలని సందర్శించండి. మీకు తోచినంత సహాయం చిన్నదో పెద్దదో పిల్లలకు ఉపయోగపడేలా తప్పకుండా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్. మావా సెట్లు ఆడదాం మావా. చెట్లు మొక్కలు ఇలాంటి గేమ్లు కూడా వచ్చాయా? చెట్లు కాదు సెటీలు. ఓ ఇదే టెన్నిస్. ఎట్టాడాలి మావా దీన్నే? చూపిస్తాను పదండి, అన్ని నేర్పించాలా. రండి రండి ఎట్టాడాలో చూపిస్తా. ఏయ్ కొట్ర దీన్నే.